హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. అందరూ బాగుండాలి, అందరూ చిరునవ్వుతో ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మకి అర్థం పరమార్థం ప్రశాంతత. అది ఎలా వస్తుంది? ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? షాపుల్లో అమ్మేట్టుగా ఉంటే హాయిగా అవి కొనుక్కోవచ్చు. లేదు ఇంకెక్కడన్నా పెద్ద పెద్ద దేశాల్లో విదేశాల్లో అమ్ముతుంటే అక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు డబ్బుంటే. కానీ అది దొరకదు, ప్రశాంతత దొరకదు. ఎక్కడుంది అది? మరి మనలో ఉంది, మన ఆలోచనలో ఉంది ప్రశాంతత. ప్రశాంతంగా ఉన్నామా లేనా అనేది మనకు మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఒక మద్భావన. దాన్ని ఏమంటామంటే ఆత్మదర్శనం అంటాం. ఆత్మదర్శనం వేరు, ఆత్మ ప్రబోధం వేరు. ఆత్మ ప్రబోధం నిత్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు. అంటే తప్పు పొరపాట్లు అంటే అర్థమేమి? నేను తప్పు చేస్తున్న తప్ప, నేను చేస్తున్నది సరైనదా ఒప్ప కాదా అని ఎలా తెలుస్తుంది? అనేక మందికి ఈ సమాధానం తెలియకపోవచ్చు. ఈనాటి యువతరానికి నువ్వు తప్పు చేస్తున్నావా మంచి చేస్తున్నావా అనేది నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు, శాస్త్రాలు పని లేదు, జ్ఞానాలు వినలేదు, అన్నీ అవసరం లేదు. ఎందుకంటే నీవు సనాతన ధర్మ వంశానికి ఒక వారసుడుగా వస్తున్నావు. అంటే మీ పూర్వీకులు, మన పూర్వీకులు అందరూ కూడా ఇలా ఆచరించారు. ఈ వాటి యొక్క ఆచరణ ఏ విధంగా అనువంశికత ప్రకారం తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వస్తాయి. జీన్స్ అంటున్నారు, జెనెటిక్స్. జెనెటిక్స్ పరంగా వచ్చేటటువంటి జన్యువులు అంటే క్రోమోజోములు, లైఫ్ సెల్స్ అన్నమాట. అవి అందులో అలాగే వస్తున్నాయా? పోలికలు వస్తున్నాయా? గుణాలు కూడా అలాగే వస్తాయి. అలాంటి ఒక అద్భుత గుణమే మనలో ఉండేది ఆత్మ. ఈ ఆత్మ ఇప్పటిది కాదు కదా. పరమాత్మ చెప్తాడు, ఏం చెప్పాడు? ఇప్పటిది కాదు ఈ ఆత్మ. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు లేకుండా లేదు, ఎప్పుడు ఉన్నది. ఎప్పుడు ఉంటేంది? ఒకప్పుడు సత్యయుగంలో కూడా ఉంది, సత్యాన్నంతా కూడా ఆచరించింది. అలాంటి ఆత్మ లోపల ఉంది, అది సత్యమే చెప్తుంది. తప్పుదారిలో పోతుంటే ఇది తప్పు అని చెప్తుంది. అయితే ఇక్కడ మనవుల్ని మాయ చేసేది మహావిష్ణు మాయ. తెలుసుకోవాలంటే ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ప్రకృతిలో మనం ఉన్నాం, ప్రకృతిలో ఉన్నాము, పంచభూతాలతో మనం జీవనయాత్ర కొనసాగిస్తున్నాం. భౌతిక ప్రపంచ సంసార సాగరం అంటే అదే. కనుక ఈ ప్రకృతి తల్లికి ఉన్నటువంటి 3 గుణాలు మనకు కూడా ఉన్నాయి. సత్వ రజో తమో గుణాలు. ఈ 3 కూడా మహావిష్ణు యొక్క మాయ, పరమాత్ముని మాయ అని గ్రహిస్తే ఈ 3 గుణాలను కూడా మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఆ 3 గుణాలకు ప్రతీక ఏమంటే మనసు, బుద్ధి, అహంకారం. కనుక ప్రతిదినం మనం ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటే, ఆత్మ దర్శనం అని చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. అది నిత్యం మనం చేసే కర్మలను చెబుతూనే ఉంటుంది. నీవు ఇది మంచి చేస్తున్నావు, అంతరాత్మ ప్రబోధం. ఇక్కడేమి? అంతరాత్మ ప్రబోధం. ఇది తప్పు చేస్తున్నావద్దు, నువ్వెవరు వద్దనేదానికి నాకు సుఖాలు భోగాలు కావాలి అని అహం అంటుంది. అప్పుడు ఏం చేస్తాము? అహం వైపే మొగ్గు చూపెడుతుంది. అది ఇంద్రియాలు, మనస్సు, అహం 3 ఒకటైతే బుద్ధి ఒకటైతుంది పాపం. కనుక జ్ఞానం గ్రహించాక మనం జ్ఞానం, తత్వజ్ఞానం తెలుసుకున్నాక, తత్వం అంటే ఏమి? సత్యం. మార్పు అని చూస్తే మహానందం, పరమానందం. అంతకంటే బ్రహ్మానందం ఇంకొకటి లేదు. కనుక అందరం మారాం, అందరం కూడా గొప్పవారే, అందరూ కూడా పరమ పవిత్రులే, అందరూ కూడా పరమ పావనులే. ఎవ్వరిలో దోషం లేదు. దోషం ఎక్కడుంది? ఆలోచనలో ఉంది. ఈ సత్వరజోతమో గుణాల ప్రభావం మనల్ని మాయ చేస్తుందని మరిచిపోయినప్పుడు మన చేత పాపకార్యాలు చేయిస్తుంది.
దానికి మళ్ళీ కర్మలు అనుభవించాలని కర్మజ్ఞానం తెలియజేస్తుంది. కనుక అందరికీ మంచిగా ఉందాం, అందరికీ మంచిని చెప్తాం, అందరినీ నవ్వుతూ పలకరిస్తాం. ఇదొక్కటి చేస్తే చాలు. మనం మానుకున్నందుకు భగవంతునికి కృతజ్ఞతలమై ఉంటాము, ఆయన యొక్క విధేయులమై ఉంటాము, ఆయన దాసులమై ఉంటాము, ఆయన ప్రేమకులమై ఉంటాము. ఆయన యొక్క పరమ పవిత్రమైన పాదదర్శనానికి అర్హత వస్తుంది. ఆయన పాదదర్శనానికి అర్హత ఇదొకటే. నమో కృష్ణ, నమో కృష్ణ. యోగ సాధకులకు, లోకాల్లో ఉన్నటువంటి సర్వ మానవులకు, వృక్షాలకు, జంతువులకు, ఈ బండరాళ్లకు, కొండరాళ్లకు కాదు మనం చెప్పుకునేది, మానవులకు. మానవత్వంలో కలిగినటువంటి మనిషికి మానవత్వం లోపిస్తే ఏం జరుగుతుందో ప్రపంచంలో చూస్తున్నాం. అలాంటి మానవత్వాన్ని లోపం చేసుకోకూడదు, పెంచుకోవాలి. అప్పుడే మనిషి అవుతాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. సత్యనిష్ఠుడు ధ్యానం ముగియగానే మళ్ళీ గ్రామ పెద్ద గురుగారు, శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క కేసి అనే రాక్షసుణ్ణి వాడు గుర్ర రూపంలో భయంకరమైన వికార రూపంలో వస్తే వాడిని చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ పరమాత్మ యొక్క ఈ యొక్క సంహారం, దుష్ట సంహారం కొనసాగిందా, ఏమైంది గోకులంలో అని అడిగాడు. ఆయన కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చిస్తాం. కృష్ణం వందే జగద్గురు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.